నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం దొంతన్పల్లి ప్రొద్దుటూర్ ఇటు మోకిళ్ళ మధ్యలో ఉన్న తొలాగు వాగు పైన ఉన్నాం అనమాట. ఇది నాలా. ఈ నాలాని కబ్జా చేసి కేఎన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక పెద్ద గోడ కట్టేసారు. ఇక్కడ నుంచి ఈ నాలా మీరు నాలాని చూడొచ్చు. మొత్తం కబ్జా చేసి ఇక్కడ ప్రస్తుతం మనతో గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇది ఇక్కడ మరి ఏంటి పరిస్థితి? ఎప్పటి నుంచి గోడ కట్టేసారు? మేము చిన్నప్పటి నుంచి తోలాకు సార్ ఇది. మేము చిన్నగా ఉన్నప్పటి సంది 4-5-6 ఏళ్ళ సంది మేము బల్ల మేపుతుండేది. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. వాగు ఇది వాగు ఇక్కడ నుంచి మళ్ళీ కింద పోయి మళ్ళీ వాగులో కలుస్తుండేది. ఇక్కడ ఏముందంటే ముందట రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ దగ్గర మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇట్లా చూడండి మీరు, అంతా సీసీ వాళ్ళు వేస్తారు రాడ్లు. ఇప్పుడు ఈ వాళ్ళు మెయిన్ రోడ్ దాకా ఉందా? మెయిన్ రోడ్ వరకు ఉంది. ఇక్కడ వచ్చే తోలాగు అయితే ఏమైతే ఉన్నదో ఈ తోలాగులో ఇక్కడ వాటర్ రాకుండా ఇట్లా సీసీ వాళ్ళు పెట్టేసేసి పైన ఉన్న రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు బ్రిడ్జి వరకు ఏమొస్తారు, వాటర్ ఎక్కువ వచ్చినాక బ్రిడ్జి మీద వాటర్ పడుతాయి. పోలీసు వాళ్ళు వచ్చి రోడ్డు బంద్ చేస్తారు. ఎందుకు ముందు జాగ్రత్త కూడా పోలీసు వాళ్ళు బంద్ చేస్తారు. పోలీసు వాళ్ళకి తప్పు లేదు, కాకపోతే వాటర్ ఎక్కువ వస్తుంది కానీ ఇబ్బంది అవుతారు. ఈ వాటర్ ఇట్లా వెళ్ళిపోయినాకో బ్రిడ్జి పైకి వాటర్ అక్కడ రావు. వచ్చే వాటర్ అంతా ఇక్కడ పోయే వాటర్ అంతా మొత్తం బ్రేక్ చేసేసారు. పక్కన ఉన్న పొండ పొలాలన్నీ పాడైపోతున్నాయి. తక్షణం దీనిపైన ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసినాము. మేము చర్యలు ఎంఆర్ఓ చేసినాము, ఆర్డీఓ గారికి చేసినాము, ఎమ్మెల్యే కాళీ యాదవ్ గారికి కూడా చెప్పినాము. దాని మీద చూసుకుంటే ఎలాంటి చర్యలు లేవు. వాళ్ళు వచ్చారు, సర్వేయర్ గారు వచ్చారు. సర్వేయర్ వచ్చి చూపించిండు మళ్ళీ వాళ్ళ అధికారులతో ఏమేమి మాట్లాడుకున్నారో వాళ్ళు మళ్ళీ రాలేరు. ఇక చేస్తున్నారు, కన్వర్సేషన్ నడుస్తున్నది. ఈ వాటర్ వచ్చేదానికి ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. ఇది తోలాగు వాగు. ఇది మొత్తం ఇక్కడ చూడండి మీరు, ఇది వచ్చేది మొత్తం వాగేది. ఇది వాగు అంటే మన ఈ గోడలు పెడుతురు కదా, ఈ గోడలు పెట్టేది అంటే వాటర్ మన చెయ్యి ఎత్తు నిలబడి వాటర్ వెళ్తాయి అన్నట్టు. భారీ వర్షాలు పడితే మన మంచి ఎత్తు నీళ్ళు పోతాయి. మన మంచి చేతి నిలబడి పోతాయి. మన మంచి 7-8 ఫీట్ 10-12 ఫీట్లు పోతాయి. మీకు మేము ఫోటోలు చూపిస్తాను, నీకు పెడతాను. ఆ ఫోటోలు చూడండి. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం పోయిన 2 నెలల కింద బయట ఉండే గోడ, ఆ గోడ కూలిపోయింది. అక్కడ రైతు కూడా ఉండే, ఆ రైతు ఫోటోలు కూడా చూపిస్తాం. వాటర్ ఎంత ఉన్నాయి, వాటర్ ఎంత, దీని పైకి ఎంత వాటర్ పోతాయని కూడా మేము చూపిస్తాం. కాకపోతే ఇది మొత్తం అక్రమ కట్టడాలు ఇవి మొత్తం. మరి ఇప్పుడు దాదాపు 4 నెలలు అవుతుందంట గోడ పెట్టేసి చెప్తున్నారు. ఇంకో గ్రామస్తులు చెప్పిన పరిస్థితి. మరి 4 నెలల నుంచి ఎవరు ఏం అడగలే వాళ్ళని? అధికారులు ఏం చేస్తారు, బీదోలు ఇల్లు కూడా కొడతారు. ఇది చూడండి కన్స్ట్రక్షన్ ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు బీదోలు ఇల్లు కడుతుకునే బీదోలు గులగొట్టేస్తారు. ఇది గులగొట్టండి ఫస్ట్ వచ్చి. అంటే ఇప్పుడు తోలాగు పైన ఈ కట్టిన గోడ వాళ్ళ వెనక అంటే ఇప్పుడు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఉందంట, గవర్నమెంట్ సపోర్ట్ ఉందా? గవర్నమెంట్ సపోర్ట్ ఉందా, ఏమున్నా అధికారులు ఎవరు పట్టించుకోరు. మనం కంప్లైంట్ చేస్తాము, ఫోన్లు చేసినాం అనుకో వస్తాం అంటారు. మళ్ళీ ఏ అధికారి స్పందించాడు, ఏ అధికారి ఫోన్లు ఇప్పుడు ఏడిగా. ఇక్కడ ఉన్న చూడు, ఇక్కడ బిల్డర్ ఉన్న చూడు, ఇక్కడ బీజేపీ లీడర్, అది ఆయన కూడా కబ్జా చేసిండా. బీజేపీ లీడర్ తులసిరామ, అవతలనేమో బీజేపీ లీడర్ తులసిరామ్ పెట్టిండు, ఇవతలనేమో కేఎన్ కన్స్ట్రక్షన్. తులసిరామ్ కూడా ఆల్మోస్ట్ నాల మీద కట్టేసిండా గోడ. నాల మొత్తం తోలాగు వచ్చేవాడు ఇక్కడ రాకుండా మొత్తం చూడండి, మొత్తం సిసి వాళ్ళు మొత్తం రాళ్ళు వేసి దొడ్డు వేసేస్తే ఇలా చెరుకట్ట ఇట్లా ఆనేసినట్టు వానేస్తే వాటర్ ఎక్కడ అవుతాయి సార్? ఇది వాగులో కబ్జా చేయడం ఏంది? ఇది అధికారులు ఏమున్నా వాటర్ వెళ్ళిపోతాయండి. నీ పడ్డ భూమిలో మనం వేసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నావు. ఇది మొత్తం తోలాగు వాగుని మొత్తం మట్టితోటి కప్పేసి రైట్ ముందు మొత్తం కూర్చేసారు సార్. మట్టి పోసేస్తారు. ఈ టిప్పర్లు చూడండి, ఇదంతా డౌన్ ఉండే, ఇదంతా 5-6 ఫీట్ల హైట్ లేపరు. ఇప్పటికి 5-6 ఫీట్ల లేపరు. ఇక్కడ కూడా చూడండి మీరు, ఇదంతా వాటర్ వెళ్ళే దారి. ఇక్కడ వాటర్ వెళ్ళే దారిలో మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వాగుల వరకు మొత్తం క్లోజ్ చేసేస్తుండు. వాటర్ ఎక్కడ వెళ్ళాలి? ఇది మీకు మీ గ్రామస్తుల నుంచి అంటే ఇప్పుడు మీరు ముందుకు వచ్చి ఒక 4-5 మాట్లాడిన పరిస్థితి, మీకు మిగతా గ్రామస్తుల నుంచి సపోర్ట్ ఉందా లేదా ఈ విషయం మీద? మిగతా గ్రామస్తులు అంటే చుట్టుపక్కల ఇప్పుడు మా ఊరు ఇప్పుడు పెద్ద ఊరు, ఇక్కడ మా బ్రిడ్జి మీదకి పోయేవాళ్ళు టంగటూరు, మేడిపల్లి, చిన్నమంగళారం, చేవల వరకు వెళ్తారు. ఇక్కడ నుంచి 15-20 విలేజ్ల వాళ్ళు వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మొత్తం వాటర్ అంతా అక్కడ బ్రిడ్జి సైడ్ వెళ్ళిపోతుంది. అంటే ఈ బ్రిడ్జి అంటే ఏముంది, తోలాగు ఒక సైడు, వాగు ఒక సైడు, 2 మూసి సైడు. ఇవి ఏమున్నా అంటే 2 వాగులు ఉన్నాయన్నమాట, 2 నాళాలు ఉన్నాయి. ఇవి ఒక నాళం పూర్తిగా మూసేపటికి ఈ వాటర్ అంతా ఒక నెల పైకి పోయి బ్రిడ్జి అంతా బ్రేక్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. పోలీసు వాళ్ళు వచ్చి క్లోజ్ చేసేస్తారు. ఈ వాటర్ రాకపోకలు బంద్ అవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే మా అక్కడ ఉన్న పక్క పంట పొలాలు మొత్తం మునిగిపోతున్నాయి. ఒక సైడ్ మళ్ళీ చేసేసారు మొత్తం అంతా. చూడండి మీరు, మొత్తం క్లోజ్ చేసేసి ఇది మొత్తం వాగిది నాలా. అక్కడ వరకు గవర్నమెంట్ ల్యాండ్. ఇది బీజేపీ లీడర్ పేరు ఏమన్నా? తులసిరామ్. అటు తులసిరాము, ఇటు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ తోలాకు ఇరువైపులా కబ్జా చేసి చాలా పెద్ద చూడండి మీరు, ఎక్కడ ఉంది తోలాగు అనేది లేదు, వాగు అనేది లేదు, మొత్తం కబ్జా చేసేసారు. చూడండి అక్కడ ముందుకు వెళ్దాం, అక్కడ చూద్దామండి. ఇది ఎందుకు గవర్నమెంట్ ఎందుకు అందిస్తలేదు దీనిపైన? అధికారులు ఎందుకు కొట్టురు? అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాము, అన్ని విధాలుగా ఇచ్చినాము, రాతపూర్వకంగా ఇచ్చినాము, గ్రామ పంచాయతీ లీడర్ నుంచి కూడా ఇచ్చినాం, గ్రామ సర్పంచ్ ఇచ్చిన లీడర్. అవన్నీ ఏవి పట్టించుకోరాలు. ఏ ఊరు గ్రామ సర్పంచ్? పొద్దుటూరు సర్పంచ్. ఆయన రావడం లేదు. ఇప్పుడు ఆయన రావడం లేదు.
ఆయన రావడం లేదు. ఆయన దిగిపోయింది, ఇప్పుడు సర్పంచ్ పదవి ఉంది, ఇప్పుడు రావడం లేదు. ఆయన పదవి ఉన్నప్పుడు ఇట్లా అన్యాయం జరుగుతుంది, ఆయన లెటర్ ఇచ్చిన ఆయన ఏం తప్పులేదు. లెటర్ ఇచ్చింది దీని ముందు పాజిటివ్ చేయమని అని చెప్పి అధికారులు ఇక్కడ రారు, ఎవరు రారు, చూడరు, ఎవరు స్పందించారు. మీరు అధికారులు రెవెన్యూ అధికారులు అయినా రావాలని కోరుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు వచ్చారు, ఆర్ఐ వచ్చిండు, సర్వే గారు వచ్చిండు, సర్వే చేసిరు, ఇలాంటి గుర్తులు పెట్టిరు, చూసిరు. అంటే వాళ్ళకి సపోర్ట్గానే పెట్టిరా? సపోర్ట్ అంటే గుర్తులు పెట్టిన వారికి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయొద్దు కదా. సర్వేయర్ను పూర్తిగా కన్సల్టింగ్ చేయనియరు, సర్వే పూర్తిగా చేయనియరు. ఓరి బిల్డర్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు మేనేజ్ ఏం చేసుకుంటారు ఏమో, వీడికి వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అంటే గవర్నమెంట్ అధికారులు కూడా అంటే ఆ విధంగా స్పందిస్తారు, స్పందన మొత్తం వాళ్ళకే. సపోర్ట్ కూడా కబ్జా చేసిన వాళ్ళకే గవర్నమెంట్ అధికారులు కూడా సపోర్ట్ చేస్తారు. వస్తారు, ఇరిగేషన్ వాళ్ళకి వచ్చారు, ఇరిగేషన్ వాళ్ళకి కంప్లీట్ ఇచ్చినాము, ఇరిగేషన్ వాళ్ళు వస్తారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చి చూసారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్తూనే ఉంటారు, కన్స్ట్రక్షన్ నడిచేది. ఎవరు రారు, ఎవరు స్పందించారు, ఎవరు చూడరు.